ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కర్నూలులో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ రెడ్డిపోగు విజయ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామరాజు, చిట్టన్న తదితరులు పాల్గొన్నారు. గత ఆగస్టు 1వ తారీఖు 2024 తేదీ నాటికి 2024 ఆగస్టు 1వ తారీఖు గౌరవనీయులు సుప్రీంకోర్టు జడ్జిస్ 7 సభ్యులు కూడా ఈ యొక్క వర్గీకరణ గురించి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి యొక్క ముఖ్య కారకులైనటువంటి శ్రీ పేరుపై వెంకటేశ్వర మాదిగ గారు చాలా చొరవ చూపారు. 37 మంది మాదిగ ఉపకులాలను ఏకం చేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో ఒప్పించి మాదిగ ఉపకులాలకు మీకు ఏబిసిడి వర్గీకరణ చేయించే బాధ్యత నాది, మోడీ గారిని ఒప్పించి సుప్రీంకోర్టులో తీర్పును చేయించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం వలన శ్రీ పేరుపై వెంకటేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పేరుపై వెంకటేశ్వర గారు అన్ని ఉపకులాలను ఏకం చేసి ఈ యొక్క పోయిన ఎలక్షన్లలో మాదిగల ఓట్లు అధికంగా టీడీపీకి వచ్చే విధంగా చేయడం జరిగింది. వర్గీకరణకు మద్దతు తెలిపిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, రాష్ట్ర ప్రధానమంత్రి మోడీజీ గారికి మరియు వివిధ సంఘాల నాయకులకు, మాదిగ నాయకులకు అందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వినవించుకుంటున్నాను.